అన్ని లాంగ్వేజెస్కి జరుగుతున్నది న్యాయం, సంస్కృత లాంగ్వేజ్కి జరుగుతున్నది అన్యాయం. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను నేను, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను నేను. సమాధానం చెప్పండి. ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్లు, అలాగే మీడియా పత్రికా ప్రతినిధులు. తెలుగు డిపార్ట్మెంట్ ఎక్కడుంది? ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీలో ఉంది. అదే ఆర్ట్స్ కాలేజీలో సంస్కృతం కూడా ఉంది. అదే ఆర్ట్స్ కాలేజీలో ఉర్దూ ఉంది. అదే ఆర్ట్స్ కాలేజీలో జర్మన్ ఉంది. అదే ఆర్ట్స్ కాలేజీలో అరబిక్ ఉంది. అదే ఆర్ట్స్ కాలేజీలో మరాఠీ ఉంది. హిందీ కూడా అందులోనే ఉంది. ఇన్ని భాషలు సెకండ్ లాంగ్వేజ్లుగా తెలంగాణలో ఉన్నాయి గవర్నమెంట్ కాలేజీల్లో. అయినా ఏ లాంగ్వేజ్కి లేనటువంటి అడ్డంకి సంస్కృతానికే ఎందుకు? ఇంత దుర్మార్గం ఎందుకు? ఇంటర్మీడియట్ బోర్డులో ప్రతి లాంగ్వేజ్ అధికార భాషగా ఉంది కదా, సంస్కృతానికే ఎందుకు ఇన్ని కుట్రలు చేస్తున్నారు, ఇన్ని కుతంత్రాలు చేస్తున్నారు? సంస్కృతం మత భాష అయితే ఉర్దూ ఏ భాష, అరబిక్ ఏ భాష? కేవలం సంస్కృతం మత భాష అనేటువంటి ఒక రంగు పులుముతున్నారు సంస్కృతం మీద. అటు వేదం నుంచి మహాభారతం వరకు, ఇటు వ్యాకరణం నుంచి కాళిదాస కావ్యాల వరకు ప్రతిదీ తెలుగు భాషలోకి వచ్చింది కదా. అలా రావడం వల్లనే కదా తెలుగుకు ఇంత భాషా పరిపుష్టి చేకూరింది. ఇంత అన్యాయంగా ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చినటువంటి సర్క్యులర్ని వెనక్కి తీసుకునేలా చేశారు. ఎంత దుర్మార్గం ఇది! మీకు విషయం తెలుసో తెలియదో, నరేంద్ర మోదీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో అన్ని భాషల కంటే ఎక్కువ బడ్జెట్ని కేటాయించింది సంస్కృత భాష కోసమే. ఎందుకంటే సంస్కృతం మన భారతీయ భాష, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా సంస్కృతంలో ఉన్నాయి కాబట్టి. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేదు మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. మా ఉద్యమం ఆగదు.